ములుగు జిల్లా మేడారంలో ఈ నెల 18 నుంచి 19 వరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పర్యటించనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలిస్తున్నారు. జాతర ఏర్పాట్లపై ములుగు జిల్లా కలెక్టర్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా మేడారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ఏ విధంగా చేశారో తెలుసుకుందాం. మనతో ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నెల 18 నుంచి 19 ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా మేడారంలో పర్యటించనున్నారు. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అసలు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? సో బేసికలీ 18th అండ్ 19th 2 days ప్రోగ్రామ్ ఉంటుందండి. 18th సీఎం గారితో పాటు కొందరు మంత్రులు కూడా వస్తున్నారు. ఆ రోజు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ నైట్ స్టే కూడా ఉంటుంది. తర్వాత 19th ఎర్లీ మార్నింగ్ మనకి ఇనాగ్రేషన్ అనేది ఉంటుంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని మేము సక్రమంగా స్టార్ట్ చేశాము. అన్ని డిపార్ట్మెంట్తో, పోలీస్తో కానీ, రెవెన్యూతో కానీ, పంచాయతీరాజ్ స్టాఫ్తో కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ ప్రతి ఒక్కళ్ళతో మనము మాట్లాడుకొని అన్ని రకాలుగా మనము రెడీగా మనము ఉన్నాము. అంటే ముఖ్యమంత్రి పర్యటనతో మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని అభివృద్ధి పనులు కూడా, శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది? సో మనము బేసికలీ సార్తో పాటు వచ్చిన మిగిలిన ఆఫీసర్స్ కూడా ఎవరైతే ఉన్నారో, వచ్చిన మినిస్టర్స్ కూడా ఒకసారి మనం చేసిన డెవలప్మెంట్ అన్నింటినీ ఒకసారి పర్యవేక్షించి, ఒకసారి చూసి, ఇంకా మనకి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కూడా ఇచ్చి టెంపుల్ని మాత్రమే మనము ఇనాగ్రేషన్ చేసుకునే ప్రోగ్రామ్ ఇప్పుడు మనము ప్లాన్ చేస్తున్నాం. సార్, అంటే మంత్రులతో పాటు ఇటు ముఖ్యమంత్రి కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో ఇటు అమ్మవారిని సందర్శించుకునే అవకాశం ఉంటుంది. ఒక పక్క చూసుకుంటే భారీగా కూడా భక్తులు వస్తున్నారు. ఈ మంత్రుల ముఖ్యమంత్రుల ఏర్పాట్లపైన ఆ రోజు ఎలాంటి కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది? సో నేను మనకి క్లియర్ డైరెక్షన్ ఏముంది అంటే, ఆ రోజు 18, 18th సండే కూడా అవ్వడం వల్ల మనకి ఎక్కువగా భక్తులు కూడా చాలామంది వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా మనము వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనము జస్ట్ మన సీఎం గారు కానీ, మంత్రుల వర్యులు కానీ వచ్చిన సమయంలో మాత్రమే వాళ్ళకి దర్శనం చేయిస్తూ మనము బయటికి తీసుకుపోయి, వితౌట్ డిస్టర్బింగ్ ద క్రౌడ్, యాక్చువల్ క్రౌడ్, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఈ పర్వటాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పటికే భక్తులు భారీగా ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. ఆ జాతర సమయం కూడా దగ్గర పడింది. అనుకున్న ఏర్పాట్లన్నీ అయ్యాయా? మొత్తం అభివృద్ధి పనులు ఏదైతే మొదలు పెట్టారో అవి ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి? ఇంకా పెండింగ్ ఎలాంటివి ఉన్నాయి పనులు? సో మీరు కూడా ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, మనకి జంపన వాగులో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జాతరకి సంబంధించిన ప్రతి ఒక్క పని చాలా ముందస్తుగానే చేయడం జరిగింది. ఈరోజు కూడా మీరు చూస్తే భక్తులకి ఇంతకుముందు ఉండడానికంటే ఎక్కువగా మనకి వాటర్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు కూడా చూస్తే చాలామంది వాటర్ క్యాన్లలో పట్టుకుని కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ అయితే మనకి ఉన్నది. టాయిలెట్స్ కూడా అందరికీ కనబడేటట్టు యాక్సెసిబుల్ లొకేషన్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనము మెయింటైన్ చేస్తున్నాము. వాళ్ళకి అటువంటి ఇష్యూ ఏం లేదు. ఈ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ సంబంధించిన ఏదైతే టెంపుల్ డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ దాదాపు తుది దశకి చేరుకుంది. సీఎం గారు వచ్చే ముందు ఫుల్ షేప్లో మనం కంప్లీట్ చేసేస్తాం. సార్, ముఖ్యంగా వచ్చే భక్తులకి ఎలాంటి ట్రాఫిక్ జామ్ కలగకుండా పార్కింగ్ విషయంలో కానీ, అలాగే వచ్చిన భక్తులకి ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓవరాల్గా ఆ జాతర సమయంలో అత్యవసర సేవల విషయంలో ఎలాంటి ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు? సో మనకి పార్కింగ్ ఏరియా కానీ, రోడ్ మూమెంట్లో కానీ ప్రతి ఒక్క రోడ్కి ఆల్టర్నేట్ లోడ్స్, లూప్ రోడ్స్ క్రియేట్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రావగానే డైవర్షన్ పాయింట్స్ మనం పెట్టి అక్కడ ట్రాఫిక్ని డైవర్షన్ చేస్తున్నాము. దీంతో పాటు పార్కింగ్ ఏరియాస్ని కూడా దాదాపు 1500 acres మనము క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు మెడికల్ క్యాంప్ ఇక్కడ ఒకటి 50 bedded హాస్పిటల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. దాంతోపాటు 10 మెడికల్ క్యాంప్స్ ప్రీ మేడారం కోసం ఆల్రెడీ స్ట్రాటజిక్ లొకేషన్స్లో మనము స్టార్ట్ చేసి నడుపుతాము. అంటే సార్, ఇప్పుడు గద్దెలు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇంకా కొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో గద్దెల ప్రాంగణం మొత్తం పనులు కంప్లీట్ అయినట్టేనా సార్? ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు తుది దశలో వాళ్ళు పని చేస్తున్నారు. ఒక less than 5% పని బాకీ ఉన్నది. అవన్నీ కంప్లీట్ చేసేస్తాం. మేడారం మహాజాతరకి ఇటు ముఖ్యమంత్రి, మంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు 18 నైట్ కూడా ఇక్కడే స్టే చేసి 19 కూడా ఇక్కడే ఉండి కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాదు ఇటు రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం మేడారంలో మంత్రి క్యాబినెట్ సమావేశం కూడా ఇక్కడ నిర్వహించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. అంతేకాదు మహాజాతరకైతే అన్ని ఏర్పాట్లు అయితే ముగింపు దశకు చేరాయని ఇటు జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మొత్తం మహాజాతరకు సర్వం సిద్ధంగా ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.